ప్రజా మీడియా ప్రజల కోసమే. ప్రజా మీడియా కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన 2025 సెంట్రల్ బడ్జెట్ ఏపీని, నిరుద్యోగ యువతను చాలా నిరుత్సాహపరిచిందని, ఈ కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక బడ్జెట్ కానీ ఎటువంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయమని, ఏపీ ప్రజలందరికీ, నిరుద్యోగ యువతకు, అన్ని రంగాల వారికి ఆశపరిచేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించిందని మాజీ మంత్రి రఘువీరారెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనాటి కేంద్ర బడ్జెట్ చాలా నిరాశపరిచింది. నిరుద్యోగ యువతకు, రైతాంగానికి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 25 మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్కు గత దశాబ్దంగా చట్టపరంగా హక్కుగా సంక్రమించవలసినటువంటి ప్రత్యేక హోదా, మిగిలిన విభజన హామీలన్నిటి కూడా కలిసి నిధుల కేటాయింపు కానీ వాటి ప్రస్తావన లేకపోవడం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం మరోసారి చేసింది కేంద్ర ప్రభుత్వం. అలానే నిరుద్యోగ యువత కోట్ల మంది ఐఐటి, ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకనటువంటి దుస్థితి మొదటిసారి భారతదేశంలో ఉంది. వారికి ఎక్కడ కూడా భరోసా కల్పించలేదు. అలానే రైతాంగానికి సంబంధించి నిలువున మునిగిపోయిన రైతాంగం కనీస మద్దతు ధర పెంచమని, దాన్ని చట్టబద్ధం చేయమని అడిగితే ఊసేలేదు. రైతులు అప్పుల ఊబిలో మునిగిపోయినారు. వారికి అప్పు మాఫీ చేయమని ప్రజలు ఆశించినారు. అది కూడా ప్రస్తావనే లేదు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతాంగానికి, నిరుద్యోగానికి తీవ్రమైనటువంటి నిరాశకు